ఆ రోజు ఆయిషాని కలవడానికి నేను నా అసిస్టెంట్ కలిసి షూటింగ్ లొకేషన్కి వెళ్ళాం. షూటింగ్ జరుగుతూ ఉంది. అది తెలియక డోర్ ఓపెన్ చేసుకొని నేను లోపలికి వెళ్ళాను. అదే షార్ట్ మాత్రం డిస్టర్బెన్స్. ఏమయ్యా డిపార్ట్మెంట్ చెప్పొచ్చు కదా, ఆయన బయట పంపను. అతను నాకు కావాల్సిన. హాయ్ కృష్ణ. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఇదిగో బస్. ఆయిషా, హీరోయిన్ గా స్క్రీన్ పైన నీ పెదాలు ఎలా ఉంటాయో బయట కూడా అలాగే ఉండాలి. ఫర్ యూ. ఇప్పుడు ఏమైంది కృష్ణ? ఇప్పుడు ఏమైందంటావేంటి? సిగరెట్ ని డైరెక్ట్ గా కాలిస్తే లిప్స్ పైన బ్లాక్ స్పాట్స్ వస్తాయి. అక్క పెదాల మీద ఎంత ఇంట్రెస్ట్. ఒంటరిగా ఉన్న నా లైఫ్ కి నేను నా ఫ్రెండ్ గా ఆ గాడ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. నాకు ఇంకేం కావాలి చెప్పు. ఆయిషా, భగవంతుడు కళ్ళని, చెవుల్ని, కాళ్ళని, చేతుల్ని ఇవన్నీ జతగా ఇచ్చి హృదయాన్ని మాత్రం ఒకటే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? తనకి జతగా ఒక హృదయాన్ని ఎత్తుకోవడానికి. అందుకే చెప్తున్నా, ఒక పెద్ద సినిమా హీరోని చూసి పెళ్లి చేసేసుకో. ఏంటమ్మా పాడు మాటలు? అక్క పెళ్లికి అప్పుడే తొందర ఏంటి? ఇంకా బోల్డని సినిమాలు చేయాలి అక్క. కృష్ణ, నేను నీకోసం ఒకటి తెచ్చాను. ఏంటది? ఇట్స్ మై బర్త్డే టుడే. గిఫ్ట్ ఫర్ యు. గిఫ్ట్. వావ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆయిషా. థ్యాంక్ యూ. అవును, అయినా నీ బర్త్డేకి నేను గిఫ్ట్ ఇవ్వాలి కానీ నువ్వు నాకు ఇచ్చావేంటి? ఎవరెవరికి గిఫ్ట్ ఇచ్చినా రిలేషన్షిప్ అనేది ముఖ్యం. ఆయిషా ఇస్ సంథింగ్ డిఫరెంట్. అవునా? ఇదిగో మేడం. పర్లేదంచు. థ్యాంక్ యూ. కృష్ణ. ఆయిషా, థ్యాంక్స్. ఇట్స్ ఓకే. టేక్ కేర్ ఆఫ్ యువర్ లిప్స్. డెఫినెట్లీ. జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ. బాయ్. ఆయిషా ఇచ్చిన స్కాచ్ బాటిల్ని కలిసి తాగుదామని నా అసిస్టెంట్ని రమ్మంటే వాడేమో అర్జెంటుగా పనుందని ఊరెళ్ళాడు. ఒక్కడనే తాగడం ఇష్టం లేక కంపెనీ కోసం సుమన్. ఒరే, మందునెప్పుడు మనం తాగి ఎంజాయ్ చేయాలరా, అంతేకాని అది మనల్ని తాగకూడదు. ఊరుకో బాషు, మండు మనల్ని తాగడం ఏంటి? అదేరా, రాత్రి నీకు మందు ఎక్కువై పాస్ పోసుకోవడానికి బాత్రూమ్ వరకు పాక్కుంటూ వెళ్ళావు కదా, అదేరా మందు మనల్ని తాగడం అంటే. అదేంటి బాషు, రాత్రి నాకు కళ్ళు వచ్చింది. చిన్నప్పుడు నేను ఎలా పాకానో రాత్రి అలాగే పాకాను అంటే. ఏడ్చేవులేరా, మనం మందు తాగితే మనం ఎంజాయ్ చేస్తాం, అదే మందు మనల్ని తాగితే జనం మనల్ని చూసి ఎంజాయ్ చేస్తారు. ఊరుకో బాషు, మనల్ని చూసి జనాలు ఎలా ఎంజాయ్ చేస్తారు? రాత్రి నువ్వు చేసిన పని చూసి నేను ఎంజాయ్ చేయలే, అదనమాట. బాషు, అప్పుడప్పుడు మండి ఎక్కువైతే బుక్కు చదవాలనిపిస్తున్నట్టు కదా, నీకేమనిపించట్లేదా? నాకేమనిపించట్లేదురా. నాకనిపిస్తుంది. ఏడ్సేవే. బాషు, ఒక్కటి గుర్తుకొచ్చింది. హాస్టల్లో తెల్లతోలు బుక్ ఉంది కదా. ఎవర్రా అది? అది బాషు, మేరీ నన్ను ముళ్ళు పండేది. అంటే తప్పేముందిరా? ఓషే మేరీ, నీ అంటూ చూస్తానే. ఆ రోజు ఉదయాన్నే హాస్టల్కి ఓ అందమైన అచ్చ తెలుగు అమ్మాయి వచ్చింది. ఓయ్, నీ పేరేంటి? ఇదిగో నిన్నే, నీ పేరేంటి అని అడుగుతున్నాను. ఇదిగో నిన్నే, నీ పేరేంటి అని అడుగుతున్నాను. నా పేరు అనుశ్రీ అండి. ఆయ్, అందరూ నన్ను అను అని పిలుస్తారండి. ఆయ్, మాది కోనసీమ దగ్గర చిన్న పల్లెటూరండి. దాని పేరు అమలాపురం అండి. ఆయ్. ఏంటి, మీది అమలాపురమా? కాదండి, దాని పక్కనే ఉన్న పలాస్ అండి. హాయ్. అయితే పొలసలు బాగా దొరుకుతాయన్నమాట. నేను పొలసలు బాగా వండుతానండి. ఆయ్.
అయితే ఈ హాస్టల్కి నువ్వు న్యూ అడ్మిషనా? అయ్ బాబోయ్, వచ్చిన పని మర్చిపోయానండి. హాయ్, వార్డెన్ గారు ఎక్కడుంటారండి? హాయ్, ఆ గేట్ దగ్గర నుంచి అలా కుడివైపు తిరిగితే ఆ ఎదురుగానే హాస్టల్ వార్డెన్ ఇల్లు. థ్యాంక్స్ అండి. హాయ్. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నా పేరు అనుశ్రీ అండి. ఓ, నువ్వేనా? కూర్చో. సత్యనారాయణ చెప్పారు, లగేజ్ తెచ్చుకున్నావా? తెచ్చుకున్నానండి. చూడమ్మా, ఇక్కడున్న అమ్మాయిలందరూ వేరువేరు ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరికీ ఏ టైంకి ఏం కావాలో నువ్వే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రొవిజన్స్ అయిపోకముందే సూపర్ మార్కెట్కు ఫోన్ చేసి సామాన్లన్నీ తెప్పించుకోవాలి, సరేనా? ఇక్కడ నీకు ఏ హెల్ప్ కావాలన్నా కృష్ణుని అడిగి తెలుసుకో. ఇక్కడ నేనెంతో అతను కూడా అంతే. సరేనండి. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే. నువ్వెళ్ళి కృష్ణుణ్ణి కలు. అలాగేనండి. ఓకే. హలో హలో, నిన్నే. ఆయ్, పిలిచారా? ఏంటి అలా అనిపించిందా? హాస్టల్లో అందరూ అర్చన అనుకుంటున్నారు. మీ పేరేంటో చెప్పారు కాదు? కృష్ణ. అందరూ నన్ను కృష్ణుడు అంటుంటారు. అయితే హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ గోపికలు అన్నమాట. దీని పేరు బృందావనం. పేరుకు తగ్గట్టుగానే అమ్మాయిలందరూ అప్సరసల్లా ఉంటారు. అమ్మో, అందుకేనా సాయంత్రం అయ్యేసరికి లేడీస్ హాస్టల్ అంతా లవర్స్ పార్క్ గా మారిపోతుంది? నీకెలా తెలుసు? అప్పుడెప్పుడో ఒకసారి వచ్చానండి. హాయ్. నాకు పువ్వులంటే చాలా ఇష్టమండి. హాయ్. నాకు కూడా. అయ్ బాబోయ్, అలా తుంచేశారేంటండి? పాపమండి. పాపం ఎందుకు? పాపం ఎందుకంటారేంటండి? సందేల పూట చెట్లకు పూలు కోయొద్దంటారు కదండి పెద్దోళ్ళు. అవునా? అయినా మీకెట్టా తెలుస్తుందిలేండి పూల గురించి. పూలు మంచి వాసన వస్తాయండి. అయ్ బాబోయ్, మీకు చాలా విషయాలు తెలుసండి. అవునవును, గుళ్ళో దేవుడికేస్తారు, మన ఆడోళ్ళు తల్లో పెట్టుకుంటారు. కొంతమందికి చెవులో కూడా పెట్టుకోవడానికి పనికొస్తాయండి. హాయ్. పూలాసన ఒక్కసారి చూస్తే అది ఎన్ని సంవత్సరాలైనా అలానే గుర్తుండిపోద్ది. ఎంత గుర్తుంటుందంటే మళ్ళీ వాసన చూసినప్పుడు పాత విషయాలన్నీ గుర్తొచ్చేస్తాయి. ఏంటి నిజమా? రేయ్, ఏంట్రా మడతలు చూస్తున్నావా? పొద్దున్నే నీకు లేడీస్ హాస్టల్లో పనేంట్రా? మా భాష రాత్రి ఇక్కడికి వచ్చాడు, అప్పటి నుంచి కనిపించట్లేడు. ఇక్కడ ఉన్నాడేమో చూద్దామని వచ్చాను. ఏంట్రా గొరుగుతున్నావు? ఏంటి? ఆటే బాషు, అమ్మాయి బాగుంటుందా? తెలీదురా, కానీ ఆ అమ్మాయి నా నన్నరాల్లో జీర్ణించుకుపోయిందిరా. అదేంటి బాషు? అవునరా, తనే నా జీవితం. ఒకవేళ ఆ బుక్ కనిపించకపోతే? అది బుక్ కాదురా, కావ్యం. బుక్ కాదా? మళ్ళీ బుక్ అన్నావంటే బూడిద చేసేస్తా. బాషు, వదిన ఎంత బాగుంటుందా? ఆమె ముందు అజంతా ఖజురహో శిల్పాలన్నీ దిగదుడిపేరా.
అవును బస్సు తన కళ్ళతో చూడలేదు కదా నీకెలా తెలుసు? ఏయ్ రిటైర్ అయిపోతావు. అంత అదృష్టం కూడానా? మనస్తోరా. జాగ్రత్త, టీగటికి పోటీ. ఏంట్రా ఊరికే సెటైర్లు వేస్తున్నావు? బాష్ ఒక ఐడియా. ఏంట్రా? ఇప్పుడే వస్తాడు. బాష్ ఇది చూడు. ఏ ఇదెక్కడిదిరా? మొన్న ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను, పొద్దున్న డెలివరీ అయింది. చాలా బాగుందిరా. ఏమోరా నాకు అర్థం కావట్లేదు. నేను టాయిలెట్కి వెళ్ళి వస్తాను, నువ్వు ట్రై చేస్తూ ఉండు. నువ్వు టాయిలెట్కి వెళ్ళొచ్చులోగా నేను కనిపెట్టేస్తా బాషు. ఎంత బాగుండు. ఈ బైనెక్లో చూస్తుంటే ఒక్కొక్క బుక్ని 10 సార్లైనా చదవాలనిపిస్తుంది. ఏదేమైనా ఇంటికి ముందు చూసిన బాలమణి బుక్ మాత్రం మస్తుంది. సూపర్ యా. ఏమైపోయింది ఇది? కనిపించవట్లేదు. కొంపటి స్టూడెంట్ లేకపోయాడా ఏంటి? ఏంట్రా వాగుతున్నావు? ఏంటి బాషు వాయిస్ మారింది? ఏంట్రా పొద్దున్నే బాలామణి బుక్కు మడతలు సూపర్ అంటున్నావు? అయ్యో అది నీ గురించి కాదు. నాకు తెలుసులే ఎవరి గురించో. ఏంట్రా అది? అది కూడా తెలీదా? టెలిస్కోప్. దేనికి? దీంతో గ్రహాల్ని నక్షత్రాల్ని బుక్కుల్ని చూడొచ్చు. అవన్నీ నాకెందుకులే గాని కృష్ణుడేడి? ఎందుకో చెప్తే చెప్తా. రాత్రి మా హాస్టల్లో షాక్ సర్క్యూట్ అయ్యి పవర్ పోయింది. మా భాష కూడా రాత్రికి ఎక్కిపోయి షాక్ అయ్యి పోరొచ్చింది. వచ్చిన తర్వాత అర్జెంటుగా హాస్టల్కి రమ్మని చెప్పు. అది సర్లే, ఇంటికి నా సంగతి ఏంటి? పళ్ళు రాలుతాయి. హలో బాష్. హలో బాస్. బాష్ ఏంట్రా ప్రశాంతంగా పాస్ కూడా పోసుకోనివా? బాషు నీకు మంచి ఛాన్స్ వచ్చింది. ఏంటో చెప్పు. నాకేంటి? అరే రాత్రికి నీకో పెగ్గ ఎక్స్ట్రా పోస్తాలేరా. అయితే ఓకే. హాస్టల్ షాక్ సర్క్యూట్ అయ్యి పోయిపోయిందంట. ఈ డబ్బుతో నీ బుక్ ఎవరు తెలుసుకోవచ్చు. అదే బాష్, సారీ నీ కావ్యం ఎవరు తెలుసుకోవచ్చు. అసలు నా గోపిక ఎవరో, ఎక్కడ దొరుకుతుందో, ఎలా ఉంటుందో ఏమైనా సరే నా గోపికను నేను వెతికి పట్టుకుంటాను. కృష్ణ, ట్యూబ్లైట్ పగిలిపోతుందని మీకెలా తెలుసు? నెక్స్ట్ రూమ్ లో కూడా ఫిక్స్ చేయాలి. తొందరగా కంప్లీట్ చేయండి. అమ్మయ్యా. ఎక్కడికి కృష్ణ? పనుంది. పని ఉంటే పక్కన పెట్టు. కష్టపడి లైట్ ఫిక్స్ చేసినందుకు ఫీజు తీసుకోవా? పని చేసిన దానికి ఫీజు కోసం పక్కదారి పట్టడం నాకు ఇష్టం లేదు. సిమ్రాన్, మగవాళ్ళు బుగ్గ మీద లిప్స్టిక్ పెట్టుకుంటే చాలా చండాలంగా ఉంటదండి. రైట్ సైడ్ అండి. చూడగానే నాకు చాలా సిగ్గేసింది. తలదించుకుని వెళ్ళిపోయాను. ఏముందన్న డైరీలో అంతగా నవ్వుతున్నావు? ఈ డైరీలో భలే భలే ట్విస్టులు ఉన్నాయిరా. గోపిక ఎవరో తెలుసుకోవడానికి కృష్ణుడు పడరాని పాటలన్నీ పడుతున్నాడు. ఒరే సిద్ధు, నేనంతవరకు రాలేన్రా. నువ్వే మా గేటు దాకా వచ్చి
ఈ నెల ఫీజు కట్టలేదా? లేదక్క, అమౌంట్ ఇంకా అందలేదు. రాగానే కట్టేస్తాను. ఇప్పటికే లేట్ అయిందని మేడం అడుగుతున్నారు. ప్లీజ్ అక్క, అమౌంట్ అందగానే కట్టేస్తానక్క. కొంచెం నువ్వే మేనేజ్ చేయక. ఓకే, ముందు నేను పే చేస్తాను. మీ నాన్నగారు డబ్బు పంపించగానే నాకు ఇచ్చేసాయి. థ్యాంక్స్ అక్క. ఓకే. నేను చెప్పానుగా, ఆ విధంగా చేయండి. నమస్కారం అండి. నేను చెప్పాను కదండి, రాజా. నమస్తే అండి. బాగున్నావా బాబు? బాగున్నానండి. అబ్బాయి చాలా బాగున్నాడమ్మా. చూడటానికి ఈడు జోడు చక్కగా కుదిరింది. అబ్బాయి గురించి నువ్వు చెప్పగానే నా మనసులో ఎలా ఊహించుకున్నానో సరిగ్గా అదే విధంగా ఉన్నాడు. అమ్మవారి కుంకుమ తీసుకున్నావా? లేదండి. వెళ్ళి తీసుకోమ్మా. ఇంకేంటి రాజా? చెప్పండి. నేను చెప్పేదేముంది బాబు, తన గురించి నీకు అంతా తెలిసే ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తను చాలా మంచి అమ్మాయి. తనకేదైనా కష్టం వస్తే తనలో తానే కుమిలిపోతుంది. ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తే తన తండ్రి కంటే ముందు నా దగ్గరకొచ్చి చెప్పుకుంటుంది. ఎందుకంటే తను నాకు దేవుడిచ్చిన కూతురు లాంటిది. ఇంతకాలం స్వాతి కళ్ళలో కష్టంగా కారే కన్నీళ్లనే చూసిన నాకు ఇప్పుడు నీ పరిచయంతో ఆగకుండా కారే ఆనంద భాష్పాలను చూస్తున్నాను. ఈ సంతోషం శాశ్వతం చేస్తానని నాకు మాట. తను నా అమ్మ. నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. చాలా సంతోషం నాన్న. ఏమ్మా, తీసుకున్నావా? తీసుకున్నానండి. రాజా చాలా బాగా నచ్చాడు. ఇక నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. మళ్ళీ కలుస్తానండి. బాయ్. బాయ్ చెప్పు. చెప్పవా? ఎందుకు? బాయ్ చెప్తే నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడు టైం 9 అవుతుంది. మరో 9 గంటల సేపు నేను చూడకుండా ఉండాలి. నాకు కష్టంగానే ఉంది, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఎందుకో ఈరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలని లేదు. సాయంత్రం వరకు నిన్ను అలాగే చూస్తూ ఉండాలంటే ఏం చేయాలి? ఫొటోస్ తీసుకోవాలి. ఫొటోసా? ఓ, మొబైల్లోనా? కాదు, మైండ్లో. అదెలా? ఎలా అంటే ఇలా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. అర్థమైందా? ఓకే, బాయ్ మరి. బాయ్. నమస్తే మేడం. నమస్తే. ఏమ్మా, హాస్టల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాగుంది మేడం. కృష్ణుడు నీకు హెల్ప్ చేస్తున్నాడా? చేస్తున్నాడు మేడం. ఏమన్నా మాట్లాడాలా? అవును మేడం. చెప్పు. ప్రొవిజన్స్ అన్నీ అయిపోవచ్చాయి. సూపర్ మార్కెట్కి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చుగా. తెప్పించుకుంటాను మేడం. అది మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? అది రూమ్ నెంబర్ 10లో ఉన్న 2 అమ్మాయిలు రోజు లేట్గా వస్తున్నారు. నేను 1-2 సార్లు చెప్పి చూశాను. అయినా వినకుండా పబ్బులు పార్టీలని తాగొస్తున్నారు. రేపేదైనా జరగనంది జరిగితే మన హాస్టల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా మేడం. కరెక్టే. నేను మాట్లాడతాను. అయినా వినకపోతే బయటికి పంపించేద్దాం, సరేనా? సరే మేడం. వెళ్ళు. రే బద్రి. అన్నా వస్తున్నా. ఆ ప్యాకింగ్ సరిగ్గా చేయించరా. డెలివరీ ఇచ్చే లోపల ఊడిపోయేలా ఉన్నాయి. వాడు ఇంత ముందు కాకా హోటల్లో ఇడ్లీ పొట్లాలు కట్టేవాడంటన్నా. ఎన్నిసార్లు చెప్పినా అలాగే కడుతున్నాడు. అయితే అర్జెంటుగా వాడిని అక్కడి నుంచి మార్చేసి స్వీపర్ సెక్షన్కి షిఫ్ట్ చేయి. అవునన్నా, వాడికి అదే కరెక్ట్. రాజా. సార్. రాజా, ఈ లిస్ట్ కూడా తీసుకెళ్ళు. అడ్రస్ కింద రాసింది. ఓకే? ఓకే సార్. ఇది లాస్ట్ మంత్ బిల్స్. మేడంకి ఇచ్చి మనీ తీసుకురా. ఓకే? సరే గానీ మీరు వెళ్ళేది లేడీస్ హాస్టల్కి. జాగ్రత్తగా ఉండండి. మీ పని ఏదో మీరు చూసుకుని వచ్చేయండి. అలాగే సార్. వెళ్ళండి. రే బద్రి, ప్యాకింగ్ రెడీ అన్నా? నమస్తే మేడం. నమస్తే. సూపర్ మార్కెట్ నుంచి సరుకులు తీసుకొచ్చాను. హాస్టల్లో దించండి. వెహికల్ ఎక్కడే ఆపాను. అనుగారు ఇక్కడ ఉంటారని చెప్పారు. ఇవి లాస్ట్ మంత్ బిల్స్ మేడం. ఈవిడే అను. ఓ, హలో అండి. నమస్తే అండి. ఆ బిల్సు పేమెంట్సు అన్నీ తనే చూసుకుంటుంది.
అను చెప్పండి మేడం. చెక్స్ మీద సంతకాలు పెట్టాను. పెండింగ్ పేమెంట్స్ అన్ని క్లియర్ చేసి ఈ బిల్స్ కూడా సెటిల్ చేసేయి. ఓకే మేడం, రండి. అను అంటే మీరా? అవును నేనే. ఏ అను అంటే ఎవరో పెద్దవాడు అనుకున్నాను. కొత్తగా జాయిన్ అయ్యారా? అవునండి. మీ పేరు? రాజా. ఏ రాజ్యానికో? ఊరికే అన్నానులేండి, రండి. హాయ్. హాయ్. ఏంటి ఇంత లేటు? ఏంటిది? చూడు. సూపర్, చాలా బాగుంది. ఇది చాలా కాస్ట్లీ అనుకుంటా. ఇప్పుడు ఇంత అవసరమా? నాకు అవసరం. ఈరోజు నా లైఫ్లో చాలా ముఖ్యమైన రోజు. మొదటిసారి జీతం తీసుకున్న రోజు. అందరూ ఈ విషయాన్ని అయిన వాళ్ళతో పంచుకుంటారు, కానీ నా జీవితానికి అన్నీ నువ్వే. అందుకే నా ఫస్ట్ శాలరీతో ఈ చీర కొన్నాను. ఎలా ఉంది? నీ మనసంత అందంగా ఉంది. ఇది నా రాజా నాకిచ్చిన మొదటి కానుక. నా జీవితానికి అపురూపమైన కానుక. ఇది నా అత్తారింటి నుంచి వచ్చిన ప్రధానం చీర అనుకుంటాను. పెళ్లిపీటల మీద ఈ చీర కట్టుకునే నీ చేత తాళి కట్టించుకుంటాను. మొదటిసారి జీతం తీసుకున్నప్పటికన్నా, ఈ చీర కొన్నప్పటికన్నా, ఇప్పుడు ఇది నీకిచ్చి మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నా గుండె నిండిపోయింది. కష్టపడిన సొమ్ముతో ఇష్టపడిన వారికి కానుకిస్తే ఎంత కడుపు నిండిపోతుందో ఇప్పుడే నాకు అర్థమవుతుంది. అయ్యో, అప్పుడే కడుపు నిండితే ఎలా? ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన నా రాజాకి మంచి ట్రీట్ ఇస్తాను. పద. సరే. ముందు నీకు బుద్ధి లేదురా. అది వెలగబెట్టిన ఉద్యోగం చాలని నేను ఆ రోజే మానిపిద్దామన్నాను. విన్నావా? చదువుకుంది ఖాళీగా ఏముంటుందని దాని జీతానికి కకృతిపడి వెనకేసుకొచ్చావు. ఇప్పుడేమో అది వాడితో తిరుగుతుంది, వీడితో తిరుగుతుంది, దద్దమ్మలా మాట్లాడుతున్నావు. ఏదో లేక ఇప్పుడు చెప్తాను కదా, ఇక నుంచి దాని ఇంట్లో నుంచి బయటికి పంపించకండి. వలలో పడ్డప్పుడే ఒడ్డున వేసుకోవాలరా. నీళ్ళల్లోకి జారిపోయాక నిలబడి చూస్తే వస్తుందా? మరేం చేయాలక్క? చెరువు ఎండ పెట్టాలి. అర్థం కాలేదక్క. నీకు అర్థం కాదు కానీ వెళ్ళి రెడీ అవ్వు. సరే అక్క. ఆగు. నేను నీతో మాట్లాడాలి. రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్ళట్లేదు, మానేస్తున్నావు. ఎందుకు? ఎదురు మాట్లాడకుండా నేను చెప్పినట్టు చెయ్యి. రేపు శనివారమే నీకు మావయ్యకు పెళ్లి. అర్థమైందా? నాకు ఇష్టం లేదని చెప్పానుగా. నీ ఇష్టాలతో పనిలేదు. అయినా చిన్నప్పటి నుంచి నీ ఇష్టాలు తెలియకుండానే పెంచానా? నా కన్న కూతురుతో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా పెంచాను. అవును, పెంచావు. చాలా ఎక్కువగా పెంచావమ్మా. ఎంతలా అంటే చిన్నప్పుడు ఆకలేస్తుందమ్మా అంటే అప్పుడే వండిన అన్నాన్ని చెల్లికి పెట్టి సద్దన్నం చలువ చేస్తుందమ్మా అని నాకు సర్ది చెప్పి కొసరి కొసరి వడ్డించి కడుపారా పెంచావు కదమ్మా. ఆడుకోవడానికి నాన్న నాకు వంట సామాన్ల బొమ్మలు కొనిస్తే వాటిని చెల్లికిప్పించి అంతకన్నా పెద్ద సామాన్లు నా చేతిలో పెట్టి కిచెన్లో క్లీన్ చేయమని చాలా క్లియర్గా పెంచావమ్మా. కన్న కూతుర్ని కార్మెంట్లోను, పెంచిన కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలోను అక్షరాభ్యాసం చేయించి అల్లారు ముద్దుగా పెంచావమ్మా. ఇప్పుడు కూడా నీ తమ్ముడి కోసం కన్న కూతుర్ని కాదనుకొని పెంచిన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. పెద్ద మనసమ్మా నీది. ఇంతకంటే గొప్పగా ఎవరు పెంచగలరమ్మా? అయిపోయిందా? నువ్వు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. నేనొక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే ప్రాణం పోయినా వెనకడుగు వేసేది లేదు. ఆగో, అంత తలబిడ్సంటే నీకు? ఇక్కడ మాట్లాడుతుంది మనిషే. చేతిలో కవరేంటి? అడుగుతుంది నిన్నే. ప్రేమ కానుక అనుకుంటాక. ఇటివ్వు. ఇవ్వవే. ఇలా రాక నా దగ్గర ఇవ్వు మావయ్య, ఆగవే. ప్లీజ్ మావయ్య, ఇవ్వు మావయ్య, ఇవ్వు మావయ్య, ఇవ్వు. దాన్ని చెయ్యొద్దు మావయ్య. అడ్డమైన వెదవలు ఏది ఇస్తా తీసుకురావడమేనా? సిగ్గులేదా నీకు? అయ్యో రేయ్, అది నా కంటికి కనబడకూడదు. మావయ్య ప్లీజ్ మావయ్య, వదిలమ్మా. అయ్యో వదిలమ్మా. అయ్యో మావయ్య, ఉండవే. వద్దు మావయ్య,
నీకు దండం పెడతాను మావయ్య. చీర నేను చెయ్యొద్దు మావయ్య. ప్లీజ్ మావయ్య, నన్ను ఏం చెయ్యొద్దు మావయ్య. నన్ను ఏం చెయ్యొద్దు మావయ్య. కాల్చవే మావయ్య, నా మాట విను. నీకు దండం పెడతాను మావయ్య. ప్లీజ్ మావయ్య, నీకు దండం పెడతాను మావయ్య. నన్ను ఏం చెయ్యొద్దు మావయ్య. మావయ్య, చీర తగలబెట్టదు మావయ్య. ప్లీజ్ మావయ్య, ప్లీజ్ మావయ్య. ఉండవే. ప్లీజ్ మావయ్య. ఏంటి ఏమైంది? ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది చెప్పమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. రాజన్న గిఫ్ట్ గా ఇచ్చిన చీరను వీళ్ళు తగలబెట్టేశారు. ఓహో, నీకు కూడా తెలుసన్నమాట. అన్నీ తెలిసి దాన్ని ఊరేగమని పంపిస్తున్నారా? ఇద్దరు కలిసి బాగా నాటకాలు ఆడుతున్నారు. అది కాదే పాపం, అది చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా మనల్ని కష్టపెట్టలేదు. అలాంటిది నోరు తెరిచి నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను అంది. కాబట్టి దాని మనసుకు నచ్చినట్టే చేద్దాం. అన్నీ మీ ఇష్ట ప్రకారమే జరిగితే ఇంక నేనెందుకు? ఇన్నాళ్ళు కలిసి కాపురం చేసినందుకు మీరైనా నా మాట వింటారనుకున్నాను. మీరు కూడా మీ కూతుర్న వెనకేసుకొస్తున్నారు. నాకు నా మాటకి విలువలేని చోట నేను బతకలేను. ఏంటక్క పిచ్చి పని? మా పెళ్లి కోసం నువ్వు ప్రాణాలు తీసుకుంటావా? అన్నా ఏం జరిగిందన్నా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? వదిన ఫోన్ తీయడం లేదా? తీయకపోవడం కాదురా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. స్విచ్ ఆఫా? ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చుగా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఫోన్ చేద్దాం. కాదురా, తను కావాలని ఫోన్ కట్ చేసింది. కంటిన్యూస్ గా ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా అన్నా? మేమెందుకు గొడవ పడతాం రా? అది కరెక్టే, వాళ్ళ ఇంట్లో ఏమన్నా గొడవ జరిగి ఉంటుందేమో అన్న. నాకు అదే అనిపిస్తోందిరా. ఇంతకుముందు ఎప్పుడు తన నా ఫోన్ కట్ చేయలేదు. ఎక్కడికన్నా? తన దగ్గరికే రా. ఇప్పుడా? ఈ టైంలోనా? వద్దన్నా. కాదురా. ఎవరన్నా? తనేరా. హలో హలో రాజా. నేనే, చెప్పు. రాజా, ఏమైందిరా? ఇట్లా చాలా పెద్ద గొడవైంది. నువ్వు ఇచ్చిన చీర అమ్మ తగలబెట్టేసింది. తగలబెట్టిందా? అదేంటి? శనివారం మామయ్యతో పెళ్లి కూడా చేస్తుందట. అవునా? సరే ఉండి, నేను ఇప్పుడే వస్తున్నాను. హలో హలో, వద్దు రాజా, వద్దు. ఏ అయినా నాకు ఇప్పుడు నేను చూడాలనిపిస్తుంది. కాదు రాజా, ఇప్పుడు రావద్దు. నేనే నీకు ఫోన్ చేస్తాను, రేపు కలుద్దాం. అంటే అది నేను చెప్తున్నాను కదా, నువ్వేం కంగారు పడకు. సరే, ఏమన్నా తిన్నావా? తింటానులే. చూడు, దేనికి భయపడకు. నేనుండగా నేను ఎవ్వరూ ఏమీ చేయలేరు. హాయిగా తిని పడుకో. నాకున్న ధైర్యం నువ్వే రాజా. రేపు కాల్ చేస్తాను. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వు అన్నం తినే మూడ్లో లేనట్టు అర్థమవుతుంది కానీ నువ్వు రోజు చదువుకునే డైరీ చదువుకు అన్నా కాస్త మూడ్ చేంజ్ అవుతుంది. నేను వెళ్ళి నీకు మజ్జిగ పట్టుకొస్తా. నేను ప్రతిరోజులాగానే ఈరోజు కూడా హాస్టల్కి వెళ్ళాను. కానీ నేను ఊహించని ఒక సంఘటన అక్కడ జరిగింది. నేను మామూలుగా ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ఆయిషాను కూడా కలుద్దామని తన రూమ్కి వెళ్ళాను. అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను. నీ మాట వినకుండా సిటీకి వచ్చినందుకు దేవుడు నాకు పెద్ద శిక్ష వేశాడు. నన్ను క్షమించమ్మా, నేను వెళ్ళిపోతున్నాను.
ఏంటిది? ఎందుకు పని చేస్తున్నావు? అసలు ఏం జరిగింది? నాపక కృష్ణ, నన్ను చచ్చిపోని. ముందు ఏం జరిగిందో చెప్పు, తర్వాత ఈ పని చేస్తూ గాని. మొన్న నేను స్నానం చేస్తుంటే ఫ్రెండ్ ఒకడు నాకు తెలియకుండా వీడియో షూట్ చేశాడు. ఇప్పుడు అది నెట్లో పెడతానంటూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చచ్చిపోక ఏం చేయమంటావు? నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. నీ వీడియో వాడి దగ్గర నుంచి తీసుకొచ్చి నీకు ఇస్తాను. నన్ను నమ్ము. నమ్మకం లేకపోతే చచ్చిపో, నేను నిన్ను ఆపను. నేను నిన్ను నమ్ముతాను కృష్ణ. తన ఫ్రెండ్ జనార్దన్ తనను టార్చర్ పెడుతూ సెల్ ఫోన్లోని వీడియో చూపించి బెదిరిస్తున్నాడు అని చెప్పగానే నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే నేను వెళ్ళి నాకు బాగా పరిచయం ఉన్న జర్నలిస్ట్ ద్వారా ఆ జనార్దన్ గారిని అరెస్ట్ చేయించాను. ఆయేష గారు, ఎవరు? లాండ్రీ బట్టలు ఇస్తారా? ఇదిగో. అను, కృష్ణ ఎక్కడా? కృష్ణుడు గారు ఇంట్లోనే ఉన్నారు, కానీ ముందు మీరు ఒకసారి టీవీ ఆన్ చేసి న్యూస్ చూడండి. సెల్ ఫోన్లో సీక్రెట్ గా అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఒక ప్రముఖ మంత్రి గారి కుమారుణ్ణి పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. ఈ విషయంలో పోలీసులకు మీడియాకు సహకరించిన ఓ అజ్ఞాత వ్యక్తిని అందరూ అభినందించారు. కృష్ణ, కృష్ణ, ఆ మొబైల్ తీసుకుని వచ్చావా? థ్యాంక్ యూ కృష్ణ. యాక్చువల్లీ యు నో వాట్, హాస్టల్లో రిపేర్ జరిగిన ఆ రోజు నేను వాడి గెస్ట్ హౌస్ లోనే ఉన్నాను. అదొక బ్యాడ్ నైట్ మేర్ ఆఫ్ మై లైఫ్. నువ్వు నా లైఫ్ లో చేసిన హెల్ప్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ. ఆ రోజు నేను నా రూమ్లో కూర్చొని సరదాగా టీవీ చూస్తూ ఉన్నాను. జనార్దన్కి బెయిల్ వచ్చిందని న్యూస్లో చెప్పారు. సెల్ ఫోన్లో సీక్రెట్ గా అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరించి అరెస్ట్ అయిన మంత్రి గారి కుమారుడు ఈ రోజు ఉదయం బెయిల్పై విడుదలయ్యారు. అది చూసిన దగ్గర నుండి నా మనసులో లేదు. చాలా కంగారు పడ్డాను. అతను మళ్ళీ ఆయిషాని ఏదన్నా చేస్తాడేమోనని నేను కంగారు పడ్డాను. అను కూడా నాకు ధైర్యం చెప్పింది. అయినా జరిగిందేదో జరిగింది. ఆయిషా అమాయకురాలు. ఆమెను ఏమీ చేయొద్దని రిక్వెస్ట్ చేయడానికి జనార్దన్ ఫామ్ హౌస్కి బయలుదేరాను. ఇదేంటి, డైరీ అర్ధాంతరంగా ఆగిపోయింది. కృష్ణుడు జనార్దన్ ఫామ్ హౌస్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందబ్బా? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.